కి స్వాగతం. మాజీ రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ అధికారి పత్తిపాటి సదాశివ పరబ్రహ్మం రచించిన సంక్షేమ సౌరభాల జీవిత సత్యాల పుస్తకావిష్కరణ గురువారం నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాసుల చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. ఈ పుస్తకావిష్కరణకు రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ అధికారులు, ఏఎస్డబ్ల్యూఓ హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సందర్భంగా పుస్తక రచయిత విశ్రాంతి సోషల్ వెల్ఫేర్ అధికారి పత్తిపాటి సదాశివ పరబ్రహ్మం మాట్లాడుతూ తమ వద్ద చదువుకున్న పూర్వ విద్యార్థుల సహకారంతో ఈ పుస్తకావిష్కరణ ఘనంగా జరిగిందన్నారు. సోషల్ వెల్ఫేర్ అధికారులు హాస్టల్ విద్యార్థులను తమ బిడ్డల వల్లే క్రమశిక్షణతో చదివించాలన్నారు. తన వద్ద చదువుకున్న పూర్వ విద్యార్థులు అందరూ మంచి స్థాయిలో స్థిరపడి ఉన్నారని, వారి సహకారంతో గత అనుభవాలను పుస్తకం ద్వారా పంచుకోవడం జరిగిందన్నారు. అనంతరము పూర్వ విద్యార్థులు రిటైర్డ్ అధికారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వినూత్న కార్యక్రమం పరబ్రహ్మం గారు తన యొక్క అనుభవాలను పుస్తక రూపేణ అనేక ప్రయాసాలు వచ్చి తయారు చేసి దీనికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయటం, అందులో మనందరినీ కూడా పాత కొత్త అందరినీ కూడా ఆహ్వానించడం, అలాగే ఈ చేతిలో మనకి డిప్యూటీ డైరెక్టర్గా ఇటీవల దాకా పనిచేసిన మన శ్రీనివాసరావు గారు దీనికి ముఖ్య అతిథిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత మనందరం ఇక్కడ చేరటం కూడా ఈ పరబ్రహ్మ యొక్క పనులో ఉంది అని అనుకుంటున్నాను. ఆయన గత 2-3 సంవత్సరాల నుంచి ఈ విషయ సేకరణ చేసి ఆ పుస్తకాన్ని తయారు చేసి దాన్ని అందరికీ కూడా తన అనుభవాన్ని పంచాలని మంచి ఉద్దేశంతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలనే చాలా మంచి సదుద్దేశము. అందుకు వారిని అభినందనలు తెలియపరుస్తున్నాను. ఆయన నేను చాలా రోజుగా అభిమానంగా ప్రాణ స్నేహితులుగా ఈనాటి వరకు ఆనాటి ఉండేవాళ్ళము, కష్ట నష్టాలు బాధ తీసుకునేవాళ్ళము. అలాగే ఇటువంటి ఈ అంబేద్కర్ భవన్లో ఇట్లాంటి సభలు ఎన్నో చేసినా ఈ యొక్క పుస్తక ఆవిష్కరణ తన అనుభవాన్ని ఒక హాస్టల్ వార్డెన్ తయారు చేసి ఇవ్వడం మొదటిసారిగా నేను భావిస్తూ
ఇక్కడికి చేసిన అందరికి కూడా మరోసారి నా ఆనంద అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. 35 ఏళ్ళు పనిచేసి నా అనుభవాలు పుస్తకం రూపంలో తేవాలని ఇప్పుడున్నటువంటి వార్డన్లు మ్యాటర్లు స్ఫూర్తిగా ఆ పుస్తకాన్ని తీసుకోవాలని తద్వారా జిల్లాలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకి ఉన్నతికి తోడ్పడాలని నేను మనసారా కోరుకుంటూ ఈ పుస్తకాన్ని దాంట్లో చివరిలో సింగిల్ సత్యాలు అనేటువంటి ఒక చాప్టర్ ఉంది. దాంట్లో 300 కొటేషన్స్ ఉంది. 300 కొటేషన్స్ కనుక మీరు ఏ పిల్లవాడికి తెలియజేస్తారో వాళ్ళు కనుక కంఠస్థం చేసి నాకు చెప్పగలిగితే 30,000 రూపాయలు అవార్డు ఇస్తారు. శ్రీనివాస గారు ఆధ్వర్యంలో జరిగింది. తర్వాత జిల్లాలో ఉన్నటువంటి ఏ స్టూడియోస్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా హాజరైనారు. పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ ఏ విధంగా వాళ్ళ డ్యూటీ నెరవేర్చుకోవాలనే కాన్సెప్ట్లో రాసినటువంటి బుక్ ఇది. కాబట్టి డిప్యూటీ డైరెక్టర్ గారు దాన్ని ఆవిష్కరించడం వారికి మనసారా పూర్వ విద్యార్థిని నాకు చెప్పడం జరిగింది సార్ గారు. నేను దానికి మీరు చేయండి సార్, తప్పకుండా నేను దానికి సపోర్ట్ చేస్తానని సార్కి మాట ఇచ్చాను. నా మంచి సాయం ఇంత కూడా చేశాను. నాకు ప్రచురణ జరిగింది. ఈ పుస్తక ఆవిష్కరణ దినోత్సవానికి పూర్వ విద్యార్థులు అదేవిధంగా పూర్వపు వార్డులు అంటే వార్డు గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు.